అదే సమయంలో లడ్డు అనేది జగన్ గారు లడ్డు పోయి చంద్రబాబు గారు లడ్డు కూడా పోయిందండి. ఎందుకంటే లడ్డు యొక్క లైఫ్ అనేది మ్యాక్సిమం 1 వీక్, అంతే కదండి. అంతే తిరుమల అంతే నుంచి మనం లడ్డు తెచ్చుకుంటాము, అంతే తిరుమల నుంచి లడ్డు తెచ్చుకుంటాం. మనం తెచ్చుకున్న వెంటనే పూజ చేసుకొని గబగబా మనకు కావాల్సిన వాళ్ళ బంధువులందరికీ ఎందుకు పంచుతాం? 2-3 రోజులు అయితే పాడైపోతుంది. ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి అది. లడ్డు యొక్క లైఫ్ ఎన్ని రోజులు? మ్యాక్సిమం 1 వీక్. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా తొందరగా పాడైపోతుంది. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇది. ఒకసారి కళ్యాణం లడ్డు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్యాణం లడ్డు తెప్పించి ఒక ఫ్రెండ్ వస్తే 15 రోజుల తర్వాత ఇవ్వాలని చెప్పి ఫ్రిడ్జ్లో పెడితే బూజు పెట్టిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదిగో లడ్డు బూజు పెట్టిందని మేమేం చూపించలేదే. ఎందుకంటే దానికి లైఫ్ ఉండదు. 1 వీక్ దాని లైఫ్, మ్యాక్సిమం లైఫ్. టేస్ట్ చెదిరిపోకుండా ఉండాలంటే మ్యాక్సిమం 1 వీక్. అసలు న్యాయంగా అయితే 5 డేస్, మ్యాక్సిమం 1 వీక్. అలాంటిది ఎప్పుడో జూలైలో జరిగిన దానికి ఇప్పుడు తీసుకొచ్చే ఆధారాలు అంటే ఎక్కడి నుంచి ఉంటాయండి? ఈ ఆధారాలు లేవు, ఇది రుజువు అయ్యేది కాదు. సిబిఐ ఇన్వాల్వ్ అవ్వటం కూడా ఇది న్యాయాలను తేల్చడానికి కాదు, ప్రజల భక్తుల యొక్క మనోభావాలని కాపాడటం కోసం కాదేమోననే భయం నాకు ఆందోళన ఉందండి. ఎందుకంటే సుప్రీంకోర్టుకి ఏదైతే ఇది సిబిఐ వాళ్ళు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని అంశాలు తీసుకున్నారో, అక్కడ రాముని శిరచ్ఛేదం కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ అంతర్వేదిలో రథం దహనం కానివ్వండి, ఈ కేసులన్నింటినీ సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళే తీసుకున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దీన్ని కూడా చంద్రబాబు నాయుడు ఈ వివాదం నుంచి తప్పించుకోవటానికి నరేంద్ర మోడీ కాళ్ళయాళ్ల పడి, కేంద్ర ప్రభుత్వం కాళ్ళయాళ్ల పడి దీన్ని డ్రాగాన్ చేస్తారేమో అనేది నాకు భయం అండి.